బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపులో రేవంత్ సర్కార్ కీలక అడుగులు వేస్తుంది. గత ప్రభుత్వంలో కేటాయించిన ఇళ్లకు కొత్త నిబంధనలను తీసుకురానుంది. ఇండిపెండెంట్ విధానంలో కట్టిన 2BHKతో పాటు టవర్స్ రూపంలో కట్టిన ఇళ్లను కేవలం 8 నుంచి 10 కిలోమీటర్ల పరిధిలో పేదలకు ఇవ్వాలని భావిస్తుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రభుత్వం స్టడీ చేస్తుంది. 100% ఆయా ఇళ్లలో లబ్ధిదారులు ఉండాలంటే ఈ కొత్త రూల్స్ను అమలు చేయాల్సిన అవసరం ఉన్నట్లు సర్కార్ భావిస్తుంది. ఇళ్లలో ఎంతమంది ఉంటున్నారు అనే దానిపై ప్రభుత్వం ఇటీవల ఓ సర్వే నిర్వహించింది. ఎన్నికల ముందు గ్రేటర్ హైదరాబాద్లో సుమారు 60 నుంచి 70 వేల మందికి ఇళ్లు ఇవ్వగా దాదాపు 50% మంది ఆయా ఇళ్లలో లేనట్లు తేలింది. ఒక్క కొల్లూరులోనే 38 వేల మందికి ఇళ్లు కేటాయించగా 16 వేల మంది లబ్ధిదారులు ఉండటం లేదని ప్రభుత్వం తెలుసుకుంది. ఇందులో కొందరు ఆయా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల దగ్గర జీవనోపాధి లభించక నివసించడం లేదు. సుమారు 25 నుంచి 30 కిలోమీటర్లు వచ్చి జీవనోపాధి పొంది మళ్లీ తిరిగి వెళ్లలేక ఆయా ఇళ్లలో లబ్ధిదారులు ఉండడం లేదని స్టడీలో గుర్తించింది. పది నుంచి 12% మందికి పారదర్శకంగా ఇళ్లు కేటాయించలేదు. అర్హతలో తప్పుడు వివరాలు సమర్పించి ఇళ్లు పొందినట్లు నిర్ధారించారు. ఇక కొంతమంది GHMC ప్రైమ్ ఏరియాలో ఉంటూ ఆయా డబుల్ బెడ్రూమ్లను రెంట్లకిచ్చారు. ఈ అంశాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుని 100% లబ్ధిదారులు ఉండేలా యాక్షన్ ప్లాన్ను మొదలుపెట్టింది. నివసించని లబ్ధిదారులకు 6 నెలల క్రితం నోటీసులు ఇచ్చింది. కొందరు తిరిగి రాగా మరికొందరు సమయం కోరారు. 3 నెలల క్రితం కూడా ప్రభుత్వం రెండోసారి నోటీసులు జారీ చేసింది. అయినప్పటికీ పూర్తి స్థాయిలో లబ్ధిదారులు ఆసక్తి చూపలేదు. దీంతోనే సర్కార్ కొత్త నిర్ణయానికి తెరలేపింది. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అసంపూర్తిగా ఉన్నాయి. ఇందులో బేస్మెంట్ స్థాయిలో కొన్ని పిల్లర్ స్టేజ్లో మరికొన్ని నిలిచిపోయాయి. వీటిని పూర్తి చేయాలని ప్రభుత్వం పాత కాంట్రాక్టర్లపై ఒత్తిడి తెనుంది. పైగా పాత రేట్లకే పూర్తి చేయాలని సూచించనుంది. త్వరలో కామన్ మీటింగ్ ద్వారా ఆదేశాలు ఇవ్వనుంది. 2 నెలల్లోనే ఈ ప్రాసెస్ను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది. ఇక అర్బన్ ప్రాంతాల్లోని G+1, G+3 టవర్స్ రూపంలో నిర్మించిన ఇళ్లలోనూ కొన్ని అసంపూర్తిగా ఉన్నాయి. వీటిని కూడా సంపూర్ణంగా నిర్మించి లబ్ధిదారులకు కేటాయించనున్నారు. ఇందుకోసం ఆయా టవర్స్లోనే సొసైటీని ఫామ్ చేయనున్నారు. అంతేగాక ప్రభుత్వం సొసైటీ ఆధ్వర్యంలో జాయింట్ అకౌంట్ను కూడా ఏర్పాటు చేయనుంది. దీనివలన ఆయా టవర్స్ డెవలప్మెంట్ వేగంగా జరుగుతుందనేది సర్కార్ ఆలోచన. డ్రింకింగ్ వాటర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బలోపేతం, విద్యుత్ సమస్యల పరిష్కారం కొరకు అకౌంట్లోని నిధులు వినియోగిస్తారు. ఇక డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, టవర్స్ నిర్మించిన కమర్షియల్ షాపులను ఓపెన్ ఆక్షన్ పద్ధతిలో కేటాయించనున్నారు. ఈ యాక్షన్లో వచ్చిన అమౌంట్ను జాయింట్ అకౌంట్లలో డిపాజిట్ చేయనున్నారు. వీటి ద్వారా ఆయా ఇళ్లు సొసైటీ డెవలప్ కోసం వాడనున్నారు. ఇటీవల కొన్ని ప్రాంతాల్లో ఈ విధానంలో యాక్షన్ నిర్వహిస్తే సుమారు 130 కోట్లు డిపాజిట్ అయినట్లు ప్రభుత్వం చెబుతుంది. గతంలో అతి తక్కువకు రెంట్ ఇచ్చి సరైన విధానంలో వాటిని స్వీకరించడం లేదు. ఆయా షాపుల కేటాయింపుల్లోనూ దుర్వినియోగం జరిగినట్లు ప్రభుత్వం గుర్తించింది. దీంతో పాలసీని మార్చేయాలని ప్లాన్ చేసింది. ఈ విధానాన్ని కొంతమంది శాసనసభ్యులు వ్యతిరేకించినప్పటికీ పేద వర్గాల అభివృద్ధి కోసం ప్రభుత్వం ముందడుగు వేసింది. అవసరమైతే ఎంక్వైరీకి కూడా వెనుకాడబొమ్మనే సంకేతాన్ని ఇస్తుంది. ఇక రాష్ట్ర ప్రజలకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ 2వ విడత గురించి బిగ్ అప్డేట్ ఇచ్చారు. 2వ విడత ఇళ్ల మంజూరు కార్యక్రమాన్ని జూన్ 2న ఆదిలాబాద్ జిల్లా నుంచి శ్రీకారం చుడతామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. నియోజకవర్గానికి 3500 ఇళ్లను
ఐటీడీఏ ప్రాంతాల్లోని నియోజకవర్గాలకు అదనంగా ఇళ్లను మంజూరు చేసినట్లు తెలిపారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా నిర్వహించే బాధ్యత కలెక్టర్లదేనని స్పష్టం చేశారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలకు సంబంధించి రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల అంశాలపై హైదరాబాద్లో మంత్రి పొంగులేటి కీలక సమావేశం నిర్వహించారు. మంత్రులు వాకిటి శ్రీహరి, సీతక్క, కొండ సురేఖ, పొన్నం, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, బలరాం నాయక్ సమీక్షలో పాల్గొన్నారు. మొదటి విడతలో 3 లక్షలకు పైగా ఇళ్లు మంజూరు చేశామని, దాదాపు 2.90 లక్షల వరకు గ్రౌండింగ్ అయ్యాయని, ఇందులో 50,000 గృహ ప్రవేశాలు కూడా జరిగాయని తెలిపారు. మరో 2 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయని, ఇవి మరో 2 నెలల్లో పూర్తవుతాయని తెలిపారు. ఇళ్ల మంజూరు పథకాన్ని నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తామని, ప్రతి నిరుపేద కుటుంబానికి ఇళ్లు నిర్మించే వరకు 3వ విడత, 4వ విడత కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద 20,000 రూపాయల వరకు ప్రభుత్వం నుంచి సహాయం పొందిన వారికి కూడా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని తెలిపారు. ఇందిరమ్మ పైలట్ గ్రామాల్లో 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇళ్లు నిర్మించిన వారికి బిల్లులను చెల్లించాలని అధికారులను ఆదేశించారు. పేదలు నివసిస్తున్న పూరి గుడిసె స్థానంలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకుంటే అటవీ, సింగరేణి అధికారులు అడ్డుపడొద్దని సూచించారు. ఇళ్ల పునాది నిర్మాణానికి చెరువులు, కుంటల నుంచి మట్టిని తరలిస్తే రెవెన్యూ, పోలీస్ అధికారులు అడ్డు చెప్పొద్దని కలెక్టర్లకు చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ఇసుకను వీలైనంత వరకు సమీప ప్రాంతాల్లోనే అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. ఎక్కువ మొత్తంలో అటవీ భూములున్న ఖమ్మం, వరంగల్ జిల్లాలో రెవెన్యూ, అటవీ శాఖల మధ్య సరిహద్దు వివాదాలున్నాయని, ఈ విభాగాలు జాయింట్ సర్వే నిర్వహించి శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. పట్టా భూములు, రెవెన్యూ, అటవీ శాఖల మధ్య కూడా వివాదాలున్నాయని, ప్రభుత్వం ఇటీవల కొనుగోలు చేసిన రోవర్స్తో సర్వే నిర్వహించి భూ వివాదాలకు ముగింపు పలకాలని ఆదేశించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద 20,000 వరకు ప్రభుత్వం నుంచి సహాయం పొందిన వారికి కూడా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని మంత్రి తెలిపారు. ఇందిరమ్మ పైలట్ గ్రామాల్లో 600కు పైగా చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇండ్లను నిర్మించిన వారి బిల్లులను క్లియర్ చేయాలని అధికారులను ఆదేశించారు. పేదవాడు తాను నివసిస్తున్న పూరి గుడిసె స్థానంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకుంటే తమ ల్యాండ్ అంటూ ఫారెస్ట్ అధికారులు కానీ, సింగరేణి యాజమాన్యం కానీ అడ్డుపడొద్దని చెప్పారు. ఇండ్ల బేస్మెంట్ కోసం చెరువులు, కుంటల నుంచి మట్టిని తరలిస్తే రెవెన్యూ, పోలీస్ అడ్డు చెప్పకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి పేదల కోసం భూములను సేకరించి పట్టాలిచ్చారని, ఇందులో ఇంకా కొంత భూమి మిగిలే ఉందని, దీనిని గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, రెవెన్యూ విభాగానికి సంబంధించి క్షేత్రస్థాయిలోని స్థితిగతులపై ప్రజాప్రతినిధుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి, ఆయా నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలను తక్షణం పరిష్కరించే చర్యలు తీసుకునే క్రమంలోనే సమావేశాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రజాప్రతినిధుల సూచనలకు అనుగుణంగా వచ్చే నెలలో ప్రారంభం కానున్న ఇందిరమ్మ ఇండ్లను 2వ విడత కార్యక్రమంలో అవసరమైన మార్పులు, చేర్పులు చేస్తామన్నారు. ముఖ్యంగా ఈ నెలాఖరు కల్లా వివిధ నిర్మాణ దశల్లో ఉన్న 2 BHK ఇండ్లన్నిటికీ లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేయాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లపై ఉందన్నారు. ఈ విషయంలో ఎటువంటి రాజీ పడకుండా పూర్తి పారదర్శకంగా అర్హులైన నిరుపేదలకే లబ్ధి చేకూరేలా చూడాలని స్పష్టం చేశారు. డబుల్ బెడ్రూమ్ కాలనీలో కనీస మౌలిక సదుపాయాలైన విద్యుత్, మంచినీరు, డ్రైనేజీ వంటి వాటి పనులను వెంటనే పూర్తి చేయాలని, నిర్మాణంలో ఉన్న కాలనీల్లో టవర్ను యూనిట్గా తీసుకుని లబ్ధిదారుల అసోసియేషన్ల ద్వారా పనులు వేగవంతమయ్యేలా చూడాలన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ఇసుకను వీలైనంత వరకు సమీప ప్రాంతాల్లోనే అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ప్రధానంగా ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ఎక్కువ మొత్తంలో అటవీ భూములున్నాయని, రెవెన్యూ, ఫారెస్ట్ విభాగాల మధ్య చాలా సరిహద్దు వివాదాలున్నాయని మంత్రి తెలిపారు. 2 విభాగాలు జాయింట్ సర్వే నుంచి నిర్వహించి శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. దీంతోపాటు పట్టా భూములు, రెవెన్యూ, ఫారెస్ట్ మధ్య కూడా వివాదాలు ఉన్నాయని, ప్రభుత్వం ఇటీవల కొనుగోలు చేసిన రోవర్స్తో సర్వే నిర్వహించి భూ వివాదాలకు ముగింపు పలకాలని ఆదేశించారు.